అనంత శయన అంటామే, ఆయనే అనంతుడు. అందుకనే ఆయన అనంత శేష, ఆదిశేష, ఆదిశేషుడు. ఆయనే అనంతుడు. సర్పేభ్యోస్తు నమస్సద. ఆయనే ఆదిశేషుడు అని పిలుస్తారు. సహస్రశీర వ్యక్త స్వస్తికామల భూషణ. ఆయన 1000 పడగలు. ఆ 1000 పడగలతో, అంటే అనంతమైన శక్తి. 1000 అంటే, సహస్రం అంటే 1000 అనే కాదు, అనంతం. ఆ అనంతమైన పడగలతో ఈ లోకాలన్నిటినీ కూడా ఆయన మోస్తూ ఉంటాడు. ఆయన వ్యక్త స్వస్తికామల భూషణ. ఆయన ప్రతి పడగ మీద కూడా స్వస్తికం ఉంటుంది. ఇది మంచి నాగుపాము, దాని మీద ఎట్లా అయితే కృష్ణపాదాలు ఉంటాయో ఆ ప్రకారంగా ఇక్కడ ఆదిశేషుడు, ఆయన మీద స్వస్తికాలు ఉంటాయి. అటువంటిది సర్పం. అందుకనే సర్పదేవతలు అని మనం కొలిచేది. అదే పనిగా వెతికి వెతికి వెళ్ళి చంపేవాళ్ళు. చాలా తప్పు అది, సర్పదోషం అది. మంచివాళ్ళని పిలిచి మనం పట్టుకుని ఎక్కడైనా విడిచిపెట్టండి అంటే విడిచిపెడతారు. దోషము, సర్పదోషం చేయకూడదు. ఎందుకంటే మనం అప్పటికే చాలా నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు ఎంతెంతో సర్పదోషం అయిపోయి ఉంటుంది. అంతా భూమి అంతా సర్పదేవతలతే అని చెప్పారు. మనం తర్వాత తీసుకున్నాం వాళ్ళది. అందువల్ల